సార్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు సార్. దీనిపైన ఘాటుగానే ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు పైన. అది ఫస్ట్ టైం అనుకుంటా కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యవహారాల్లో ట్వీట్ చేయడం. ఖచ్చితంగా ఎందుకు స్పందిస్తారంటే ఆయన్ని టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్ని కొమ్మినేని గారి అరెస్ట్ కానీ చూడడానికి లేదు. కొమ్మినేని గారి అరెస్ట్ చుట్టూ సాక్షిని మూడవ A3గా పెట్టేశారు. అంటే కుట్రని. అంటే కూడబలుక్కొని మాట్లాడతారా? మేనేజ్మెంట్ జగన్ గారు వెనకాల అందరూ కలిసి కృష్ణరాజు అనే వ్యక్తికి ఫీడ్బ్యాక్ ఇచ్చి నువ్వు ఇట్లా మాట్లాడు, ఏమి లాభం? మనం ఒకటి అనుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, వాళ్ళకి ప్రజలోట్లు కావాలి. కానీ ఒక ప్రాంతంలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు ఒక వ్యక్తి చేస్తే ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటి? నష్టమే కదా, డిఫెన్సే కదా. ఎవరైనా చేస్తారట పని. కానీ దీని కుట్రకోణం మేనేజ్మెంట్కి ఆపాదించేశారు. మేనేజ్మెంట్ కుట్రకోణం ఆదేశించంటే సాక్షి మీద కోపంతో కాదు, భారతి గారిని టార్గెట్ చేయడం. భారతి గారిని టార్గెట్ చేయడం ఉద్దేశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి భర్త గారిని టార్గెట్ చేయడం వైఎస్ రాజశేఖర్. అది ఎక్కడ ఎండ్ పాయింట్ చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొలిటికల్ టార్గెట్ చేయడం. పొలిటికల్ టార్గెట్ దీంట్లో ఉంది కాబట్టి జగన్ గారు సీరియస్గా స్పందించాడు. అంటే ఒక విలేకరి, ఒక డిబేటు, ఒక మీడియా మాత్రం ఇది కాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే రూట్స్ ఎక్కడున్నాయంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అనేది లక్ష్యం. ఆ లక్ష్యంతో వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘాటుగా స్పందించారు. స్పందించక తప్పదు. ఎందుకంటే పొదిలి పర్యటనలో రైతాంగ సమస్యల మీద పోతే ఆడి పోవడం ఇదే సబ్జెక్ట్ మీద దానికి ఫోటోలని పెట్టడం, కొమ్మినేని గారిని, కృష్ణరాజు గారిని, జగన్ గారిని పెట్టి వెనక నుంచి భారతి గారు. అసలు ఒక డిబేట్లో పాల్గొన్న ఒక సాధారణ అనలిస్ట్ చేసిన అసహజమైన వ్యాఖ్యలకి డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రికి ఆపాదిస్తున్నారు అంటే ఏ స్థాయి పొలిటికల్ టార్గెట్ అర్థం చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి ఆ ఫోటోలు పెట్టి జగన్ గారు వేలాది మందితో, వాళ్ళ అభిమానులతో, వాళ్ళ పార్టీ శ్రేణులతో, రైతులతో యాక్టివిటీ చేస్తుంటే ఆడిపోయి కొంతమంది పోయి నిరసన తెలియజేస్తే ఎట్లాంటి వాతావరణం తీసుకురాదలుచుకున్నారు? అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విషయంలో పొలిటికల్ టార్గెట్ చేశారు కాబట్టి న్యాయం ఆయన వైపు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు సరైన తీర్పు ఇచ్చింది కాబట్టి జగన్ గారు ఖచ్చితంగా అట్లా స్పందిస్తారు. అట్లా స్పందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. స్పందించారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అవుట్రేట్గా నిలబడ్డారు. ఎందుకు నిలబడతారు? టార్గెట్ చేసిన తర్వాత నిలబడతారు, లేదా ఆయన అసలు పట్టించుకోడు కదా. ఈరోజు సాక్షిలో డిబేట్లు కూడా చాలా సందర్భాలు వివాదం అయినా కూడా చాలా డిబేట్లు, నాట్ ఓన్లీ సాక్షి, చాలా డిబేట్లలో జగన్ గారు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే ఆ డిబేట్లు, రాజకీయం, విమర్శలు వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాడు. ఎప్పుడైతే తన పార్టీని, తన భార్యను టార్గెట్ చేశారో ఖచ్చితంగా జగన్ గారు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. తీసుకుని ప్రజల్లో ఐసోలేట్ చేసే ప్రయత్నం చేశారు, ఎన్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎవరికి మంచిది కాదనే విషయం చెప్పారు. ఖచ్చితంగా జగన్ గారు ప్లేస్లో ఎవరున్నా ఆ పనే చేస్తారు.